10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు స్థానిక 3వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్ మున్సిపల్ హైస్కూల్లో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక 3వ వార్డు పరిధిలో నెహ్రూ నగర్ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభ కనబరుస్తూ ఉన్నత ఫలితాలు సాధించడం ఆనందకర విషయమని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు వంటి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం కూడా గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూపిస్తున్న మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 22 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 1,10,000 రూపాయలు ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేశారని కొనియాడారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతూ విద్యా ప్రమాణాలను పెంచారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా అత్యుత్తమ ఫలితాలు నమోదవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు వంటి సౌకర్యాలను ఎలాంటి రాజకీయ ముద్రలు లేకుండా అందించడం ద్వారా రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛమైన విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని, పాఠశాలలను స్వయంగా సందర్శించి గ్రౌండ్ స్థాయిలో పర్యవేక్షణ చేయడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుదలకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థులంతా ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా చదువులో రాణించాలని, విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. నాకు పదే పదే చెప్తారు, మంచి యూనిఫామ్ ఇస్తున్నాం, పిల్లలకి ఇస్తున్న బెల్టులు మొదలుకొని బ్యాగ్స్ మొదలుకొని వాటి మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ అని రాశాం. మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టాం. ఏ కార్యక్రమం తీసుకున్నా విద్యాశాఖలో ఆదర్శంగా ఉండే విధంగా తీసుకుంటున్న కార్యక్రమాలను చూసి ఇక్కడ ఉన్న మౌలిక వసతులు, త్రాగునీరు కానివ్వండి, లేకపోతే ఈ బిల్డింగ్లోని స్లాబులు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, కిటికీలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, కంప్యూటర్స్ కానీ ఏదైనా సరే అవసరమైనది ప్రభుత్వాన్ని నుంచి అందించే కార్యక్రమం ఎక్కడైనా లేట్ అయితే దాతల యొక్క సహకారం తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించండి. ఈ విద్య లక్షలు పోసి మనం ఎందుకు ప్రైవేట్ సంస్థలకి వెళ్ళాలి? లక్షలు పోసి మనం ఎందుకు ప్రైవేట్ సంస్థలకి వెళ్ళాలి? ఉచితంగా మనం గవర్నమెంట్ స్కూల్స్లోనే దానికి ధీటుగా ఉండే విధంగా ఇస్తున్న విద్యలోని
మనం ఎందుకు మన పిల్లలకి అందించలేమన్న ఆలోచన రావాలి వాళ్ళకన్నది లోకేష్ గారు ఒక ఆలోచన. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ కి దాతల ఒక సహకారం తోటి తీసుకొచ్చిన నిధి 1,28,00,000 అనే విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇక్కడే ఉన్నారు చండీప్రియ గారి స్కూల్కి ధర్మకాళలో 10 లక్షలు తెచ్చాను. పక్కనే ఒక వార్డు ఉంది, 4వ వార్డు, అక్కడున్న మున్సిపల్ స్కూల్కి 15 లక్షలు తీసుకొచ్చాను. మోరంపూడి ఉంది, మోరంపూడి స్కూల్లో అయితే 30 లక్షలతో బిల్డింగ్ కట్టిస్తా ఉన్నాం. 11వ వార్డులో శ్యామలమ్మ స్కూల్ ఉంది, అక్కడ 50 లక్షలతో బిల్డింగ్ కట్టిస్తా ఉన్నాం. 24వ వార్డు ఉంది, చాలా చరిత్ర కలిగిన స్కూల్, స్లాబులు పడిపోతా ఉన్నాయి. స్లాబులు పడిపోతా ఉంటే, పెచ్చులు పడిపోతా ఉంటే పిల్లల మీద పడిపోతుందేమో అని గత ప్రభుత్వంలో రూముకి లాకేశారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెచ్చులు పడిపోతాయేమో పిల్లల మీద రూములు లాకేశారు. మనం ఈ విషయం మీరు మరీ చెప్తున్నాం. రేపు 500 మార్కులు దాటాలి అందరూ కూడా ప్రత్యేకించి సిటీ ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ లో అందరూ కూడా వచ్చి మీ యొక్క కాలేజీలు కూడా సెలెక్ట్ చేసుకుని ఏదైతే మీకు బాగుంటుందో అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఇంటర్ ఫస్ట్ సెకండ్ లో కూడా ఈ రకంగా మార్కులు సాధించాలని ఆ రోజు ఇదే వేదిక మీద మాటించాం. ఎవరైతే 500 మార్కులు దాటి వస్తారో అందరూ కూడా 5,000 రూపాయలు ఇస్తాము. కింద సంవత్సరం 15 మంది వస్తే ఈ సంవత్సరం 22 మంది వచ్చారు. ఏదైనా అందరూ కూడా, ఎందుకంటే చదువు అనేది రోజు రోజుకు పెరుగుతుండాలి. అలాగే ఇక్కడ పెంచుతున్నందుకు స్కూల్ మన హెడ్ మాస్టర్ గారు హెచ్ఎం గారికి, అలాగే ఎంఈఓ గారికి, అలాగే మిగతా అలాగే ముఖ్య సంవత్సరం 180 మంది 500 పైబడి మన రాజేంద్ర స్కూల్ అన్నింటిలో పాస్ అయితే ఈ సంవత్సరం 50 మంది ఎక్స్ట్రా పాస్ అయ్యారు. 500 పైబడి 225 మంది వరకు పాస్ అయ్యారు. దాని ఏంటంటే స్కూల్లో హెడ్ మాస్టర్లు కానీ టీచర్లు కానీ మంచి విద్యని మీకు ఇస్తున్నారు, దాన్ని సద్వినియోగపరుచుకున్నారు. 22 మంది 500 పైబడి మార్కులు వచ్చాయంటే తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధ వహించుంటారు. కనుక దయించి మిగతా పిల్లలు కూడా 500 పైబడి మార్కులు రావాలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా పిల్లల మీద శ్రద్ధ వహించి కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు